మ్యాచ్ నెంబర్ 46 ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 46 అనేది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందారనమాట. హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు చేశారు. డారిల్ మిచెల్ వచ్చేసరికి 32 బంతుల్లో 52 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేశారు చెన్నై సూపర్ కింగ్స్. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. జయదేవ్ ఉనద్గత్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మార్క్రమ్ వచ్చేసరికి 26 బంతుల్లో 32 పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసిన్ వచ్చేసరికి 21 బంతుల్లో 20 పరుగులు చేశారు. 18.5 ఓవర్లోనే 134 పరుగులకే ఆల్అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది హైదరాబాద్ సన్ రైజర్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి తుషార్ దేశ్ పాండే 3 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. మతీషా పతిరన వచ్చేసరికి 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్కి ఇవ్వడం జరిగింది.